नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. अमित शहांच्या वक्तव्यावर काँग्रेस कार्यकर्ते जिल्हाधिकारी कार्यालयासमोर धरणे. अमित शहांनी माफी मागावी अशी नेत्यांची मागणी. सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद. जिल्हाधिकाऱ्यांनी इंद्रम्मा सदन सर्वेक्षणाचे परीक्षण. राजश्री शहा यांनी तलामाडू मंडळ डोरलीला भेट. आजच्या सविस्तर बातम्या. केंद्रीय गृहमंत्री अमित शहा यांच्या संविधानाचे सूत्रधार डॉक्टर B.R. आंबेडकर यांच्याबद्दल संसदेत केलेल्या टिप्पणीचा काँग्रेस नेते आणि कार्यकर्त्यांनी निषेध केला आणि TPCC प्रमुख महेश कुमार गौड यांच्या आव्हानावर काँग्रेस नेते आणि कार्यकर्त्यांनी आदिलाबाद जिल्हा मुख्यालयात सामूहिक निदर्शने केली. जिल्हाधिकारी कार्यालयासमोर धरणेही करण्यात आले. यावेळी बोथ विधानसभा मतदारसंघाचे प्रभारी आडे गजेंद्र म्हणाले की अमित शहा यांचे वक्तव्य त्यांच्या अहंकाराचे द्योतक आहे आणि जगासाठी आदर्श असलेल्या आंबेडकरांचा अपमान करण्यासाठी बोलल्या जाणाऱ्या या शब्दाचा संपूर्ण देश निषेध करतो असे ते म्हणाले. त्यानंतर DCCBचे अध्यक्ष अड्डीभोजा रेड्डी म्हणाले की बाबासाहेब आंबेडकर यांनी लिहिलेल्या संविधानामुळे देशात सर्व जाती आणि धर्म समान अधिकारासह लोकशाही आहे अशी टिप्पणी करणारे गृहमंत्री अमित शहा यांनी देशातील जनतेची माफी मागावी आणि NDA सरकारने त्यांना मंत्रिपदावरून बडतर्फ करण्याची मागणी केली. डॉक्टर बाबासाहेब भीमराव आंबेडकर, डॉक्टर बाबासाहेब भीमराव आंबेडकर, जोर जोर माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो. शर्म करो, शर्म करो, हमेशा शर्म करो. एकत्तम भरविलाय, राहुल गांधी नायकत्तम भरविलाय, कंदी श्रीनिवास रेड्डी नायकत्तम भरविलाय. जय कांग्रेस, जय कांग्रेस. गजेंद्र गारी नायकत्तम. बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन. अमित शाह डाउन डाउन, अमित शाह डाउन डाउन, अमित शाह डाउन डाउन, अमित शाह डाउन डाउन. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బీజేపీ అమిత్ షా, అమిత్ షా, అమిత్ షా. మాఫీ మాంగో, అమిత్ షా మాఫీ మాంగో, మాఫీ మాంగో, మాఫీ మాంగో, అమిత్ షా మాఫీ మాంగో, అమిత్ షా, అమిత్ షా మాఫీ మాంగో, మాఫీ మాంగో, అమిత్ షా మాఫీ మాంగో, అమిత్ షా, अमित शाह, अमित शाह. शर्म करो, शर्म करो, మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి పంపండి మోదీకి. ఈరోజు PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్న కలెక్టరేట్ ముందర బీజేపీకి వ్యతిరేకంగా, అమిత్ షాకి వ్యతిరేకంగా ధర్నా పిలుపునివ్వడంతో ఇక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమిత్ షా అహంకారంతో అంబేద్కర్ ని ఉద్దేశించి పార్లమెంట్ లో విడ్డూరంగా మాట్లాడడం. అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది? అదేవిధంగా దేవుడికి 5-6 సార్లు వేడుకుంటే 7 తరాలు మీరు స్వర్గము ప్రాపిస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఒక దళిత నాయకుడు, రాజ్యాంగాన్ని రచించిన నాయకుడు ఈ రోజు కూడా ప్రభుత్వాలు పాలిస్తున్నాయంటే రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. అలాంటి మేధావి, ప్రపంచ మేధావిని పట్టుకొని ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడడం విడ్డూరమని తెలియజేస్తున్నారు. అమిత్ షాని ఈ కాంగ్రెస్ ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అమిత్ షాని అహంకారాన్ని తగ్గించుకో,
బాబాసాహెబ్ గారికి క్షమాపణలు చెప్పాలని, అదే విధంగా మన దళిత సోదరులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెప్తున్నాను. బీజేపీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి దండం పెడుతుంది. గెలిచిన తర్వాత అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని తుంగలో తొక్కడానికి, అదే విధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూట్లు వరుస్తూ వివరిస్తుందని, ఇక ముందైనా మనము బుద్ధి తెచ్చుకొని రాబోయే ఎన్నికలలో కానీ ఏదైనా నిర్ణేతకమైన సమస్యలలో మనము మంచిగా బీజేపీకి బుద్ధి చెప్పాలని, అదే విధంగా మోడీ గారితో ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఇలాంటి ఇలాంటి గుండా మంత్రుల్ని కేబినెట్ నుంచి తొలగించాలని, వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. ఈ దేశం అన్ని కులాలు అన్ని మతాలు ప్రజాస్వామ్యంతో బతుకుతున్నాయంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి నాయకుడిని ఆనాడు ఒక దేశం కోసం రాజ్యాంగం రాసి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలని చెప్పి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో అమిత్ షా గారు వారిని కించపరిచారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అమిత్ షా గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశ ప్రజలకు ఏ విధంగానూ ఆనాడు కొన్ని రాష్ట్రాల రైతులు ధర్నా చేస్తే భారతదేశానికి క్షమాపణ మోడీ గారు అడగడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భారతదేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ अडगाలని చెప్పి మా యొక్క डिमांड. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्यान्नाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कामाचे कौतुक करतात. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై, చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ముగన్న మా పల్లెలు. నీ ముంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే. కాంగ్రెస్ జెండల్ల దండువన్. हैदराबादच्या भाग्यनगरमधून निघालेल्या अयोध्या श्रीरामाच्या पादुक्या मंगळवारी निर्मल जिल्हा मुख्यालयात पोहोचल्या. यावेळी हिंदू समाजाचे नेते आणि अय्यप्पा स्वामी भक्तांनी अभूतपूर्व स्वागत केले. नंतर RSSचे शहर नेते डॉक्टर प्रमोद चंद्र रेड्डी यांच्या AN रेड्डी कॉलनी येथील निवासस्थानापासून स्थानिक बोईवाडा हनुमान मंदिर आणि श्री पोतुलरी वीरब्रह्मेंद्र स्वामी मंदिरात मिरवणूक म्हणून पादुका आणण्यात आल्या.
आणि विशेष पूजाही करण्यात आली। त्यानंतर रामराज्य ट्रस्टच्या सदस्यांनी सांगितले की या महिन्याच्या 30 तारखेला रामाचे पादुका अयोध्यामध्ये पोहोचतील। प्रत्येक हिंदूला श्रीराम जातीतील आध्यात्मिक मार्गावर चालावे असे त्यांनी सांगितले। ఈ దేవాలయం సందర్శించుకున్నారు వారికి ఆ స్వామి యొక్క పరిపూర్ణ వారిపై ఉండాలని కృతజ్ఞతలు దీక్షావరణై మన సమాజ ఉత్తేజం కలిగించాలని ప్రతి హిందువుల రక్షణ దేశ రక్షణ అండి ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు మనం ధర్మాన్ని రక్షించితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అలాంటి ధర్మాన్ని మనం కాపాడుకోలేనప్పుడు ఈ హిందుత్వ మనుగడకి మన సనాతన ధర్మానికి కూడా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా హిందువులు మేలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదని ఇందాక స్వామి గారు చెప్పారు నేను కూడా మళ్ళీ అదే చెప్తున్నాను తప్పకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మన దేశాన్ని సురక్షితంగా మన భావితరాలకు అప్పచెప్పాలి కాబట్టి అదే సంకల్పంతో ఈ శ్రీరామ పాదుకల శోభాయాత్ర జరుగుతున్న సందర్భంగా రామ భక్తులకు అందరికీ కూడా నిర్మల్కి స్వాగతం అండి మీరు విజయవంతంగా అయోధ్య వరకు చేరుకొని ఆ రాముని దీవెనలు పొంది తిరిగి మీరు భాగ్యనగరానికి చేరుకొని మీరు అనుకున్న కార్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ అండి అందరికీ జై శ్రీరామ్ దీక్ష గురుపీఠం ద్వారా నిరాఘాటంగా నిర్భయంగా నిస్సంకోచంగా రామరాజ్యం రావాలని ప్రార్థిస్తూ సాగుతోంది। మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అని ప్రశ్న వేసుకోండి, మేలుకోండి హిందువులారా, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం। మీకు మీ ధర్మం పరిపాలన చేసుకోవాలంటే మీకంటూ మీ దేశం మిగలాలి। అందుకని పార్టీలకు అతీతంగా మీ యొక్క సమాజాన్ని ఏకీకృతం చేయండి, అలాగే సంస్థలకు అతీతంగా समाजाने एकीकृत చేద్దాం। म्हैसाचे एसपी अविनाश कुमार यांनी खुलासा केला की निर्मल जिल्ह्यातील कुबीर मंडळातील पारडी बी गावातील राजेश्वर मंदिरात चोरी करणाऱ्या 2 आरोपींना अटक करण्यात आली आणि त्यांना रिमांडरवर पाठवण्यात आले। आरोपी पुली प्रदीप आणि कोडाली वेंकटलक्ष्मी हे 2 वर्षापासून एकत्र राहत आहे आणि दोघेही एकत्र चित्रपट तर करतच आहे आणि त्यांना मिळणारा पैसा हा पुरेसा नसल्यामुळे त्यांनी सहज पैसे कमवण्याच्या उद्देशाने चोरी करण्याचा निर्णय घेतला। या क्रमाने दोघांनी मिळून कुबीर मंडळाच्या पारडी बी गावातील राजराजेश्वर मंदिरामध्ये चोरी करण्याचा विचार केला आणि आयोजनानुसार या योजनेनुसार 23 रोजी भैसापासून पार्टी बी गावाकडे या येथील राजेश्वर मंदिरामध्ये चोरीचा प्रयत्न केला। तसेच कुबीर मंडळाच्या चोंडी गावातील दत्तसाई मंदिर त्याच दिवशी दुपारी 2 वाजता कुबीर गावाच्या हद्दीत पोलिसांनी त्यांना अटक केली, तर त्यांच्याकडे चौकशी केली असता त्यांनी गुन्हा केल्याचे मान्य केले। त्यांच्याकडून रोख रक्कम, प्राणघातक शस्त्रे, दागिने, चोरीसाठी वापरलेली साधने आणि 1 कार जप्त करण्यात आली। दोघांनाही कोठडीत नेण्यात आल्याचे एसपींनी सांगितले। అట్లనే ఉన్నాయి కదా జనరల్గా అయితే జూమ్ చేయనా ఫోటో దించుకున్నాడు Accused Vadu, Puli Pradeep, son of Kondaiya, resident of Shastri Nagar, Bhansa, and Kodali Venkata Lakshmi. Idru Swift Desire car number TS 16 FD 0980 లోని అక్యూజ్ వాడు పార్టీ బి విలేజ్లో రాజరాజేశ్వర టెంపుల్లో దొంగతనం చేశారు। దీంట్లో వీడు హుండీ బ్రేక్ చేసి డబ్బులు తీసుకుపోయారు। తర్వాత వీడు దత్తా సాయి టెంపుల్ ఆఫ్ చోంది విలేజ్ కుబీర్ అక్కడ దొంగతనం చేశారు। అక్కడ నుంచి డబ్బులు ప్లస్ సిలిండర్ కూడా తీసుకుపోయారు। రాజరాజేశ్వర టెంపుల్లో ఆల్రెడీ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది। ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో మన సబ్ డివిజన్లో సీసీటీవీ ఇన్స్టాలేషన్కి చేయడానికి మొత్తం అవేర్నెస్ చేయడం జరిగింది। దీంట్లో అక్కడ కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ అయింది। సో మనకు సీసీటీవీ నుండి క్రిటికల్ ఫుటేజెస్ దొరికింది। తర్వాత భ్యాసా రూరల్ సిఐ, భ్యాసా టౌన్ సిఐ
SHO కుబీర్, ASI దేవరాయ్, దీపక్ సింగ్ యాక్టివ్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత వీడికి పట్టుకున్నారు. ఇప్పుడు మనకు ఏమేమి రికవరీ లిస్ట్: నెట్ క్యాష్ ఆఫ్ 10,910 రూపీస్, కార్, స్విఫ్ట్ డిజైర్ కార్, బ్రోకెన్ లాక్స్ ఆఫ్ టెంపుల్ అండ్ హుండీ, 2 సెల్ ఫోన్స్, 1 గ్యాస్ సిలిండర్, 2 పుస్తేలు, కళ పట్టేలు 3 పేయర్స్, ఇయర్ రింగ్స్ 1 పేయర్ అండ్ ఇది ఎక్విప్మెంట్స్ అంటే ఆయనకి కార్ నుండి మనకు దొరికింది. యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. बेला मंडळाच्या पाटण गावात मंगळवारी भव्य ज्ञानेश्वरी पठण सप्ताहाचा समारोह झाला. गावात श्री सद्गुरू बाजीराव बाबा सप्ताह आठवडाभर भजन, कीर्तन व प्रवचने सुरू होता. शेवटच्या दिवशी बाजीराव बाबाच्या पालखीची मुख्य मार्गावरून मिरवणूक काढण्यात आली. दहीहंडी फोडून महाप्रसादाचे वाटप करण्यात आले. महाअन्नदानाचे आयोजनही करण्यात आले. आजच्या तरुणांना संत सद्गुरूच्या पावलावर पाऊल ठेवून त्यांनी आवाहन केले. आतापर्यंत गावातील अनेक जोडप्यांनी बाबांचा ही दीक्षाही घेतली असे ते म्हणाले. भक्ती मार्गानेच माणसाला मानसिक शांती मिळते. अशा कार्यक्रमांनी गाव आनंदी होते असे ते म्हणाले. पिछले 7 दिन से जो हमारे पाटन गांव में जो बाजीराव बाबा का सप्ताह कार्यक्रम आयोजित किया गया, इस कार्यक्रम 7 दिन से हर दिन इस गांव में जैसा कि कीर्तन, ऐसे कार्यक्रम, हरिपाठ, ऐसे कार्यक्रम लिए गए. ये कार्यक्रम करने का एक ही मकसद है, जो बाजीराव बाबा ने जो हमारे बेला मंडल में जो यहाँ भेदोड़ा गांव में पैदा हुए थे, जन्म लिए थे, उन्होंने आने के बाद जो हमारा एरिया में जो लोगों के ज़िंदगी में जो बदलाव लाया, लोगों को बोला कि भाई तुम मांस, मटन, दारू, व्यसन मुक्त होकर एक ज़िंदगी, अच्छी ज़िंदगी जियो. क्योंकि भगवान इंसान को सबसे प्यारी चीज़ इंसान बनाया. क्योंकि अब इंसान को किस लिए बनाया? दारू पी के झगड़ने के लिए नहीं, ये मांस मटन खाने के लिए नहीं, क्योंकि एक सन्मार्ग में चलना. क्योंकि मरना है, मरने के बाद सबको एक दिन भगवान के पास जाना है. दरवर्षीप्रमाणे यावर्षी सुद्धा आमच्या गावामध्ये सप्ताह कार्यक्रमाचं आयोजन केलेलं आहे. या सप्ताह सकाळी ठीक 6 वाजतापासून प्रभात फेरीपासून चालू होऊन तर प्रवचन नंतर पुन्हा ज्ञानेश्वरी पारायण, असं पुन्हा संध्याकाळी प्रवचन, हरिपाठ आणि रात्री 9 वाजता कीर्तन, असे ह्या दैनंदिन कार्यक्रम आहे या सप्त्याचा. तर यामधून प्रवचनाच्या माध्यमातून, कीर्तनाच्या माध्यमातून समाज जागृती आणि माणसानं कसं वागलं पाहिजे, माणुसकी धर्म कसं वागलं पाहिजे, भगवंताला कसं जवळ झालं पाहिजे, हे पूर्ण ज्ञान ह्या सप्ताहाच्या माध्यमातून आम्हाला देत आहे. जिल्हाधिकारी राजेश शहा यांनी तलमाडगू मंडळाच्या डोरली गावात इंद्रम्माच्या घराच्या सर्वेक्षणाचे निरीक्षण केले. सर्वेक्षणांनी कोणत्याही चुका न करता इंद्रम्मा घराचे सर्वेक्षण करावे असा सल्ला त्यांनी दिला. गावातील सर्वेक्षणाची पाहणी केल्यानंतर सर्वेक्षकांनी लॉगिन समस्या असल्याचे अधिकाऱ्यांना सांगून अधिकाऱ्यांना कोणतीही अडचण होणार नाही याची दक्षता घेण्याचे निर्देशही दिले. त्यांच्यासोबत मंडळ तहसीलदार राजा मोहन, MPDO शेखर आदी उपस्थित होते.
నిజామాబాద్ దగ్గర తొండకూర జాగ లేదు ఏం లేదు ఇక పాపం అప్పుడు సాగ ఇల్లు తెచ్చుకొని వీళ్ళే పాపం నీకే తెలుసు కదా మేడం మరి. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు సర్వేలో భాగంగా ఈరోజు తాళమడుగు మండలం తాళమడుగు గ్రామ పంచాయత్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు అండ్ ఇక్కడ సర్వేయర్స్, ఇద్దరు పంచాయత్ సెక్రటరీస్, ఇంద్రమ్మ కమిటీ సభ్యురాలు వారు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. సో మేజర్గా మన జిల్లాలో 1,97,000 ఈ ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇల్లు సంబంధిత దరఖాస్తు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 40% సర్వే ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఈరోజు పొద్దుననే అందరితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టి వారందరికీ ఆదేశాలు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దట్ ఎట్టి పరిస్థితిలో ఇది 2nd లోపల ఈ సర్వే కూడా కంప్లీట్ చేయాలి. చాలా మంచి పద్ధతిలో క్వాలిటీ మేనర్లో సర్వే చేయాలి. వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేజర్గా ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ చాలా సింపుల్ ఉన్నాయి. సర్వేయర్స్ అందరికీ కూడా అర్థం వచ్చింది. వీళ్ళు ఇప్పుడు ఇంద్ర కమిటీ సభ్యురాలతో పాటు तिरगी కూడా ముందే ॲडव्हान्सలో కూడా వాళ్ళకి చెప్పి मल्ली जिल्हा सहकारी मध्यवर्ती बँकेने यापुढे जाऊन सर्वांच्या मदतीने नियोजित उद्दिष्टे पार करून अधिक चांगली सेवा द्यावी असे मत DCCBचे अध्यक्ष अड्डी भोजा रेड्डी यांनी व्यक्त केले. जिल्हा मुख्यालयातील सहकारी बँकेच्या कार्यालयात त्यांनी सहकारी बँकेचे संचालक व अधिकाऱ्यांसमवेत 2025 नवीन वर्षाच्या दिनदर्शिकेचे अनावरण केले. शेतकऱ्यांनी कर्ज काढून वेळेवर भरल्यास त्यांना पुन्हा कर्ज मिळू शकते, तर त्यामुळे व्याजाचा बोजा हा कमी होऊन शेतकऱ्यांनाही फायदा होणार आहे. तर बँकेकडून सर्व प्रकारची कर्जे दिली जातात आणि त्यांचा योग्य वापर करण्याचा सल्ला त्यांनी दिला. ఇంకా మా యొక్క జిల్లా సహకార బ్యాంకు అడుగులు ముందుండాలని చెప్పి మా పాలకవర్గం మేము వచ్చిన అప్పుడు 800 కోట్లతో మా బ్యాంకు అభివృద్ధి జరుగుతూ ఉంది. మేము మా పాలకవర్గం వచ్చిన తర్వాత నామదేవ్ గారి ఆధ్వర్యంలో, రఘునందన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేము వచ్చిన తర్వాత దాదాపు 1525 కోట్లలో ఈరోజు అడుగు పెట్టాం. తప్పకుండా ఈ మార్చ్ టార్గెట్ పెట్టుకున్నాం. 1600 నుంచి 1700 కోట్ల దాకా ఈ బ్యాంకుని ముందు తీసుకుపోవాలని మా బోర్డు డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా మా పాలకవర్గం కానీ, అదేవిధంగా మా సిబ్బంది కానీ, మా అధికారులు, మా సిబ్బంది చాలా ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు ఈ విధంగా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. రైతులకు, జిల్లా రైతులకు, యావత్ ఉమ్మడి జిల్లా రైతులకు, అప్పులు తీసుకోండి, మళ్ళీ తిరిగి అప్పుల్ని తిరిగి కట్టండి ఇన్స్టాల్మెంట్ బేస్తోని. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్. ఆ విధంగా కట్టుకుంటే మీకు వడ్డీ భారం కూడా తగ్గబడుతుంది. ఈరోజు యొక్క మా బ్యాంక్ ప్రతి గ్రామంలో ఇల్లు కట్టుకుంటా అంటే రైతుకు ఇల్లు లోన్ ఇస్తూ ఉన్నాం 15 లక్షల వరకు. మండల హెడ్ క్వార్టర్లో 20-25 లక్షల వరకు ఇస్తూ ఉన్నాం. పట్టణంలో 50 లక్షల వరకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్రాక్టర్లే కానీ, మ్యాక్స్ పికప్లే కానీ, ఇటువంటి ఏ కార్యక్రమాలు తీసుకున్నా. అదేవిధంగా రైతులకు కర్షక మిత్ర ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టి ఎకరానికి 2 లక్షలతో 5 ఎకరాలకు 10 లక్షలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎల్టీ లోన్లు కానీ, అదేవిధంగా ఏ లోన్లు అవసరం ఉన్నా రైతులకు మా ఏడీసీసీ బ్యాంకు, మా జిల్లా బ్యాంక్ అనేది ఎక్కడ శాఖ ఉన్నా శాఖ మీకోసం హాజరుంటుంది. తప్పకుండా వాడుకోండి, తక్కువ వడ్డీతో వాడుకోండి. అదేవిధంగా సరైన టైంలో కట్టుకొని రైతులు బాగుపడాలి, జిల్లా రైతులు అని చెప్పి రైతులకు నేను పిలిపిస్తా ఉన్నాను. एकूण शिक्षा कर्मचाऱ्यांचे आंदोलन दिवसेंदिवस तीव्र होत आहे. निवडणुकीत दिलेल्या आश्वासनानुसार नियमीकरण आणि
नोकरीची सुरक्षा मिळावी या मागणीसाठी समग्र शिक्षाच्या कर्मचाऱ्यांचा आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर पुकारलेला हा संप सुरूच आहे। त्याचाच एक भाग म्हणून कर्मचाऱ्यांनी झाडूने रस्ता झाडून अभिनव पद्धतीने निषेध व्यक्त केला। त्यांनी राज्य सरकारच्या निषेधार्थ घोषणाबाजी केली। तेलंगणा इंटिग्रेटेड करेक्शनल एम्प्लॉईज असोसिएशनचे राज्य प्रतिनिधी पडाला रवींदर माधव म्हणाले की हा एक सार्वजनिक संघर्ष आहे, स्वातंत्र्याचा संघर्ष आहे आणि जगण्याचाही संघर्ष आहे। सीएम रेवंत रेड्डी यांनी तत्काळ प्रतिसाद दिला आणि त्यांच्या वचनानुसार नियमित करावे तर जनतेचे सरकार सिद्ध झाले पाहिजे असे ते म्हणाले। महिलांनी आर्थिकदृष्ट्या उत्कृष्ट बनले पाहिजे आणि त्यांच्या कुटुंबाचा उदरनिर्वाह केला पाहिजे असे आसिफाबादचे एसपी डी.व्ही. श्रीनिवास म्हणाले। काशी पटेल गुडा येथील चेतना फाउंडेशनच्या सहकार्याने कोमरमभीम आसिफाबाद जिल्हा जैनूर मंडळ केंद्रामध्ये पोलिसांनी डीएसपी कर्णाकर, सीआय रमेश, एसआय रामराव यांच्या नेतृत्वाखाली जैनूर आणि सिरपूर येथील गरीब आदिवासी महिलांना 32 शिलाई मशीनचे मोफत वाटप केले। या कार्यक्रमात भाग मंडळे या प्रसंगी जिल्हा पोलीस अधीक्षक श्रीनिवास राव म्हणाले की महिलांनी शिलाई मशीनच्या या माध्यमातून आर्थिक स्थान निर्माण केले पाहिजे। त्याचप्रमाणे पोलिसांच्या माध्यमातून अधिकाधिक रोजगारांच्या संधी उपलब्ध करून देण्यासाठी उपाययोजना केल्या जातील। या कार्यक्रमात 3 मंडळाचे एसआय आणि पोलीस अधिकारी सहभागी झाले होते। ఫ్రాడ్ జరిగి పోతే ఇమీడియట్గా ఫోన్ నెంబర్ కొట్టేస్తే వాళ్ళు బ్లాక్ చేస్తారు, బ్లాక్ చేసి మీ డబ్బులు పోకుండా చూస్తారు। సో అదంతా మీకు వివరంగా మీకు వివరాలు చెప్పాలి, చెప్పేసి ఈ మోసం కొట్టి చెప్పేస్తే మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది। సో మీరు ఇచ్చిన మందిరం అందరూ పొందినరా? గుర్తుందా? మర్చిపోయారా? గుర్తు కదా? ఓకే। సో మీరు దీంతో బాగా తీసుకొని బాగా కష్టపడి పని చేసుకోవాలి। వీలుంటే మన కలెక్టర్ గారితో మాట్లాడి ఏమైనా హాస్పిటల్ సంబంధించిన బట్టలు ఏమైనా ఉంటే కూడా మీకు వచ్చి చూస్తాం, అది కూడా ఒక ప్లాన్ ఉంది। ఇవాళ మా పోలీస్ దాంట్లో కూడా ఏమైనా ఉంటే కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం। మీకు ఆర్డర్కి వస్తే మీరు మంచిగా ఇంకా చూసుకోవచ్చు కదా। మీ ఊళ్ళో కంటే కూడా బయట నుంచి హాస్టల్స్ మాట్లాడతా, ఇక్కడ నియర్ బై హాస్టల్స్ ఏమైనా ఉంటే మీకు ఇస్తారా చూస్తా, అవి చూద్దాము। మీ ముఖ్యం కోరేది ఏంటంటే మీ పిల్లల్ని ఖచ్చితంగా మంచి చదువుకోవాలి, కనీసం 10th క్లాస్ అని చదివిస్తాను। ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని డ్రాప్ అవుట్ చేయొద్దు కదా, చేస్తే వాళ్ళు చదవలేకపోతే వాళ్ళు కూడా అట్లా అయిపోతారు, బాగుండాలి కదా। కనీసం మీరన్నా మనం చదువుకోలేదు కాబట్టి, మీరు చదువుకోలేదు కాబట్టి మీ పిల్లలన్నా చదువుకున్నట్టు మీరు చూసుకోవాలి। వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు డ్రాప్ చేయొద్దు, స్కూల్ పోకుండా కదా చేయొద్దు। దాంతోపాటు మనకు హాస్టల్స్ కూడా మంచి హాస్టల్స్ వచ్చాయి ఈ మధ్య చూసాం కదా, మన అన్ని స్టేట్ మొత్తం అన్ని హాస్టల్లో మంచి మెనూ స్టార్ట్ చేశారు, తెలుసు కదా, మంచి ఆహారం పౌష్టికాహారం ఇస్తున్నారు। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। अमित शहांच्या वक्तव्यावर काँग्रेस कार्यकर्ते जिल्हाधिकारी कार्यालयासमोर धरणे। अमित शहांनी माफी मागावी अशी नेत्यांची मागणी। सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद। जिल्हाधिकाऱ्यांनी इंद्रम्मा सदन सर्वेक्षणाचे परीक्षण। राजश्री शहा यांनी तलामाडगू मंडळ डोरलीला भेट। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।